ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకునే స్ట్రెచ్చింగ్స్ దేనికోసం అంటే మేజర్గా లేడీస్కి లెగ్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, థై ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి తగ్గించుకోవడానికి మీరు ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. స్లోగా చేస్తూనే మీరు థై ఫ్యాట్ అనేది బాగా రెడ్యూస్ చేసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్లో చేసినప్పుడు పెయిన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ తక్కువ కౌంట్తో స్టార్ట్ చేయండి. ఒకరోజు తక్కువ కౌంట్తో స్టార్ట్ చేసేసి నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తూ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ లెగ్కి అలవాటు అవుతుంది, మీకు పెయిన్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు ఫ్యాట్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది థైస్లో. ఓకే, అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి, ఏదైనా డోర్ సపోర్ట్ తీసుకోండి. ఓకే, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ని సైడ్కి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీ లెగ్ని పూర్తిగా రొటేట్ చేయాలి. అలా మళ్ళీ ఫాస్ట్గా చేయకూడదు. ఫాస్ట్గా చేస్తే ఎప్పుడైనా కూడా మజిల్ బిల్డప్ అవుతుంది, ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వదు, కండలు పెరుగుతాయి అన్నమాట. అది అవసరం లేదు కదా. ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలంటే నిదానంగా చేసుకోండి, కానీ లెగ్ పూర్తిగా రొటేట్ చేయాలి. ఓకే, ఇలా కంప్లీట్గా స్ట్రైట్గా ఉంచాలి, నీ ఫోల్డ్ చేయకూడదు. ఇలా రొటేట్ చేయండి. ఓకే, ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోవాలి. కొంతమంది నీ ఫోల్డ్ చేస్తూ ఉంటారు, ఫోల్డ్ చేయకుండా చేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత దీన్నే మళ్ళీ రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పేటప్పుడు ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది, సో నెమ్మదిగా చేయండి. ఓకే, ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఆపోజిట్ సైడ్ హ్యాండ్ని ఆపోజిట్ సైడ్ ఉంచండి. స్టార్ట్ రొటేషన్. కంప్లీట్గా లెగ్ లిఫ్ట్ చేస్తూ రొటేట్ చేయండి పూర్తిగా. ఇంత తక్కువ లిఫ్ట్ చేస్తారు కొంతమంది, అలా కాకుండా పూర్తిగా లిఫ్ట్ చేయాలి లెగ్ని. ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోండి. తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పేటప్పుడు కూడా కంప్లీట్గా ఫుల్ సర్కిల్. ఇలా ఒక 10 రౌండ్స్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే హ్యాండ్ స్ట్రైట్గా ఉంచాలి ఇలా. ఓకే, ఈ హ్యాండ్కి టచ్ అయ్యేలాగా లెగ్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్కి టచ్ చేయండి. థై ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తాయి. ఇదే సేమ్ ఆపోజిట్ సైడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెట్ హ్యాండ్ అనేది మిడిల్లో ఉంచాలి. ఇలా ఉంచేసి లెగ్ని ఇలా టర్న్ చేస్తూ నీని టచ్ చేసి డౌన్ చేయాలి. ఇలా ఒక 10 రౌండ్సే ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ లెగ్ ఆపోజిట్ సైడ్ 10 రౌండ్స్ చేయండి. ఓకే, ఇలా 3 సెట్స్ అనేవి కంటిన్యూగా చేసుకుంటూ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ చూద్దాం. హ్యాండ్స్ని వాల్కి ఇలా టచ్ చేయండి. ఓకే, మిడిల్లో ఉండాలి, మరి కిందికి పెట్టకూడదు, అలానే పైకి పెట్టొద్దు, మధ్యలో ఉండాలి. ఓకేనా. తర్వాత మీరు ఇలా హెడ్ డౌన్ చేసి మీ లెగ్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. అలా లిఫ్ట్ చేసినప్పుడు బాడీ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. కొంతమంది ఇలా చేస్తారు, ఏ మూమెంట్ లేకుండా, యూజ్ ఉండదు. ఓకే, బాడీ బెండ్ చేయండి, లెగ్ పూర్తిగా లిఫ్ట్ చేయండి. మళ్ళీ కంప్లీట్గా నీ కంపల్సరీ ఎల్బోకి టచ్ అవ్వాలి. హెడ్ డౌన్, లెగ్ అప్, కంప్లీట్ స్ట్రెచింగ్. ఇలా అప్ అండ్ డౌన్ చేయాలి కంప్లీట్గా. ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ లెగ్ మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్, లెగ్ అప్, ఎల్బోకి కంపల్సరీ టచ్ అవ్వాలి. పర్ఫెక్ట్గా చేస్తేనే ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇలా 10 రౌండ్స్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ అదే పొజిషన్ ఆపోజిట్ లెగ్కి టచ్ చేయండి. ఓకే, హ్యాండ్ స్ట్రైట్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ ఎల్బో టచ్. ఇక్కడ మీకు నడుం మీద కూడా ప్రెషర్ పడుతుంది.
ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ 10 రౌండ్స్ అయినాక ఓకే, నౌ రిలాక్స్. ఓకే, ఇలా ఎక్సర్సైజెస్ లెగ్స్కి సంబంధించి రోజు ఒక 10 రౌండ్స్ చేయండి. థై ఫ్యాట్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.